హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేస్తాం కదా. సో రకరకాల కాన్సెప్ట్. సో ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ అన్నమాట. ఏంటిదంటే కాన్సెప్ట్, సో బేసికల్గా మనం నోట్బుక్ ఓపెన్ చేసినప్పుడు లేక్ హౌస్ అనేది అటాచ్ చేస్తుంటాం. అంటే 2-3 లేక్ హౌస్ కావచ్చు. ఆ 2-3 ఓన్లీ ఒక లేక్ హౌస్ మాత్రమే డిఫాల్ట్ లేక్ హౌస్ ఉంటుంది. ఓకే, సో మీ అందరూ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో నోట్బుక్ ఉంది కదా, ఓపెన్ చేద్దాం. ఇది లోడ్ అవుతా ఉంది. ఓకే, సో ఇది నోట్బుక్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఫర్ టైమింగ్ మనం ఎటువంటి నోట్బుక్స్ ఎటువంటి లేబుల్స్ అనేది అటాచ్ చేయలేదు. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఏమొస్తుంది, ఇక్కడ యాడ్ లేక్ అవసరం. ఎక్కడ కూడా మనం లేకోస్ అనేది ఈ పర్టికులర్ నోట్బుక్ కి అటాచ్ చేయలేదు, యాడ్ చేయలేదు. సో అలా కాకుండా మనం లేకోస్ యాడ్ చేయకుండా ఏదైనా టేబుల్లో డేటాని రీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది. ఫర్ టైమింగ్ చూడండి, అఫ్ కోర్స్ ఎర్రర్ వస్తుందిలేండి, మీకు ప్రాక్టికల్ చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో ఇక్కడ మ్యాజిక్ ఏమైనా తీసుకుంటాను. స్లోగా ఉండేవాళ్ళు ఇంకా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఓకే, రన్ చేస్తాం. చూడండి మనకి ఎర్రర్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే తెలియదు కదా, మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనకైతే ఎర్రర్ అనేది వస్తుంది మనం. ఓకే, సో దాట్స్ దట్. సో ఫస్ట్ సెషన్ క్రియేట్ అవుతుంది, దాని తర్వాత ఆ పర్టికులర్ ఏదైతే సెల్ ఉందో అది రన్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఓకే, నేను కొత్తగా ఏం చెప్పేది కాదు, ఆల్రెడీ ఒక 400 వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో లెట్ ఇట్. చూడండి ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో త్రూ కోడ్ ద్వారా నేను లేకోస్ అనేది అటాచ్ చేస్తాను. కానీ మీకు యూజర్ ఇంటర్ఫేస్లో ఎక్కడ కూడా లేకోస్ యాడ్ చేసినట్టున్నారు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. స్టిల్ నేను ఎటువంటి లేకోస్ అనేది యాడ్ చేయలేదు, బట్ నేనైతే కాన్ఫిగర్ చేస్తాను అనమాట. చూడొచ్చు, డిఫాల్ట్ లేకోస్ నేమ్ ఇచ్చాను. కావాలంటే మీరు లేకోస్ ఐడి లేకోస్ ఐడి కూడా స్పెసిఫై చేసుకోవచ్చు, బట్ నేను వర్క్ స్పేస్ ఐడి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి రన్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇందాక ఏదైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానో, సో ఇక్కడ మళ్ళీ రన్ చేస్తాను. అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. సో మీరు చూసుకోవచ్చు గైస్, నేను ఎక్కడ కూడా సో లేకోస్ అనేది యాడ్ చేసినట్టు మీకు యూజర్ ఇంటర్ఫేస్ లో ఉండదన్నమాట. ఓకే, చూడండి అవుట్పుట్ వచ్చిందా. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ. ఏదైతే ఈ పర్టికులర్ లేకోస్ లో మనకి డేటా ఉందో, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, సేమ్ డేటా మనకి నోట్బుక్ లో కూడా వచ్చింది. కానీ నేను ఎక్కడ కూడా ఎక్స్ప్లిసిట్ గా సో లేకోస్ అనేది ఈ పర్టికులర్ దానికి అటాచ్ చేయలేదు. ఓకే, ఇంకా నేను కావాలంటే సో ఇక్కడ ఈ పర్టికులర్ లేకోస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెవలప్మెంట్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ ఒక సిఎస్పి ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఉన్న డేటాని నేను ఒక టేబుల్ రైట్ చేస్తాను అనమాట. ఓకే, చూడొచ్చు టేబుల్ పేరు వచ్చేసరికి ఫినాన్స్ ఇన్ఫర్మేషన్, డెవలప్మెంట్ ఫోల్డర్లో emp.csv. లెట్స్ సీ దట్. ఓకే, రన్ చేశాను. అలానే ఈ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఫైల్స్ కింద, అంటే టేబుల్కి రైట్ చేస్తున్నాను, మళ్ళీ దాని తర్వాత ఫైల్స్ కూడా రైట్ చేస్తాను. అంటే డిఫరెంట్ పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేయడం కోసం మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఫైల్స్ ఎప్పుడైతే ఈ కోడ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడే మీకు ఫైల్స్ వస్తాయి. కావాలంటే వెరిఫై చేయండి. రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ వచ్చేసిందా. అండ్ ఇక్కడ కూడా ఫినాన్స్ ఇన్ఫర్మేషన్ అని ఒక టేబుల్ వస్తుంది. సో రిఫ్రెష్, ఫినాన్స్ ఇన్ఫర్మేషన్, చూడండి డేటా కూడా వస్తుంది.
మనకి 6 కాలమ్స్ ఉంటాయి అనమాట. ఎంప్లాయ్ ఐడి, నేము, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ, ఇలా మనకి 6 కాలమ్స్ ఉన్నాయి. ఇలా మీరేంటంటే సో కోడ్ ద్వారా మనం లేకోస్ అనేది అటాచ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఏదైతే మనం ఇప్పటిదాకా డిఫైన్ చేసామో సో దీన్ని నోట్బుక్లో సారీ డేటా పైప్లైన్స్లో కూడా కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డేటా పైప్లైన్స్లో కూడా కాల్ చేద్దాం. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ ఇక్కడ డేటా పైప్లైన్స్ ఓపెన్ చేసి చూడండి, డిపార్ట్మెంట్ సేల్స్ అనే వర్క్ స్పేస్లో డిఫాల్ట్ లేకోస్ అటాచ్ అనమాట. సో ఈ నోట్బుక్ పేరు పేరు డిఫాల్ట్ లేకోస్ అటాచ్. ఫర్ టైమింగ్ ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ మనకి 4 రికార్డ్స్ వస్తాయి, అలానే ఫైల్స్ కూడా ఎక్కువ వస్తాయి. చూడండి, ఇక్కడ ఒక ఫైల్ ఉంది కదా, ఇంకోటి వస్తుంది చూడండి. సో రన్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ ప్రోగ్రెస్. సో స్టిల్ గోయింగ్ ఆన్. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో ఎంతసేపు రన్ అవుతుంది అనేది నేనైతే చెప్పలేను కదా. స్టిల్ గోయింగ్ ఆన్. ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో రిఫ్రెష్. ఓకే, స్టిల్ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్గా రన్ అయింది. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ. సో వెరీ గుడ్. కాకపోతే సో ఇమ్మీడియట్గా మీకు డేటా అనేది రావచ్చు, రాకపోవచ్చు. సరే, ఓకే, ఇప్పుడైతే డేటా వచ్చింది అనమాట. 4 రికార్డ్స్ వచ్చినాయి కదా. అలానే ఫైల్స్ కూడా వెరిఫై చేద్దాం. చూడండి, మనకి ఫైల్స్ జనరేట్ అయినాయి కదా. సో మీరు టైం స్టాంప్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇదో సో 2:33:07:33. ఓకే, సో 31, 33 ఈ 2 ఫైల్స్ అనేది లేటెస్ట్ ఫైల్స్ అనమాట. ఇలా మీరేంటంటే సో ఇలా డిఫాల్ట్ లేకోస్ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు టేబుల్స్ కావచ్చు, ఫైల్స్ రీడ్ చేయడం, రైట్ చేయడం, వీ కెన్ డూ మెనీ మోర్ థింగ్స్. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్లో పార్ట్ 2 అనేది చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అక్కడ మనకి సో రూల్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.